నిర్మిస్తుంది. ఇది ఇండియన్ బోర్డర్ కేవలం 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంతటి పెద్ద డ్యామ్‌ని కడితే, రిజర్వాయర్‌ని కడితే భూపొరల్లో బరువు పెరిగి ఈ ఆల్రెడీ నార్త్ ఈస్ట్ అనేది, నార్త్ ఇండియా అనేది పెద్ద భూపొరలో భూకంపాలు పెద్ద ఎక్కువ తీవ్రత భూకంపాలు వచ్చే ప్రాంతం ప్రపంచంలోనే. దీనివల్ల ఈ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాము ఇలాంటి మన సిక్కిము, ఈ వెస్ట్ బెంగాల్, బీహార్ వరకు ఈ భూపొరల్లో కదలికల్లో తీవ్రాతి తీవ్ర ప్రళయ భూకర భూకంపాలు వస్తాయండి. రిక్టర్ స్కేల్ మీద అప్ టు 10, 9 దాకా వస్తాయి. దీనివల్ల చాలా ప్రమాదంలో అంటే రిజర్వాయర్లు వాటర్ బాంబుగా తయారు చేయడం పక్కన పెడితే ఇంతటి రిజర్వాయర్ కట్టడం వల్ల వస్తుంది అని నిన్న గౌహతిలో ఒక పెద్ద ఎక్స్పర్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి, చైనా ఆ డ్యామ్ కడితే మన ఇండియన్ బోర్డర్ కేవలం 20 కిలోమీటర్లు కడితే ఈ ఇరిగేషన్ వాటర్ దీన్ని పక్కన పెట్టి బ్రహ్మపుత్ర డైవర్షన్ పక్కన పెడితే ఆల్రెడీ ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వస్తే నార్త్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్, బీహార్ దాకా తీవ్రమైన భూకంపాల తీవ్రత ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుందన్నమాట. అవి వచ్చే తీవ్రత పెరుగుతుంది, వచ్చే కాలాల్లో కూడా మార్పు వస్తుందన్నమాట. ఇది భారతదేశానికి చాలా చాలా పెద్ద ప్రళయం లాంటిదన్నమాట. అందువల్ల భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అంత డ్యామ్ కట్టడంలో ఆ ఏరియాలో అంటే తీవ్రమైన భూకంపాలు వచ్చే చోట ఆ డ్యామ్ కట్టకూడదు. ఇంత డ్యామ్ కడితే